నమస్తే. కవిత ఎపిసోడ్లో ఏం జరుగుతున్నది? పార్టీ మారబోతున్నారా? మారబోవడం మీన్స్ పార్టీ పెట్టబోతున్నారా? లేదు తండ్రితో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక వాళ్ళు కాలబేరానికి రావడమా, లేకపోతే ఈమె ఏదో రకంగా బెదిరించి దగ్గరయ్యే ప్రయత్నం అనేది జరగబోతున్నదా? అసలు ఏం జరగబోతున్నది? టోటల్ తెలంగాణ సమాజానికి ఎపిసోడ్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది మనం డిస్కస్ చేయాల్సిన అంశం. మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. జై తెలంగాణ. సో తెలంగాణ కోసం మేము పుట్టినాం, తెలంగాణ పార్టీ మాది అన్న పార్టీలో ఒక భారీ సంక్షోభం, ఒక భారీ చీలిక. మరి మీకు ఇది చీలిక లాగా సంక్షోభం లాగా కనిపిస్తున్నదా? ఇంకా దీని వెనకాల ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారో తెలియదు, కానీ ఏ దిశగా ముందుకెళ్తున్నది? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఈ ఎపిసోడ్కి ఏమైనా లింక్ ఉన్నదని మీరు అనుకుంటున్నారా? చాలా మంది అనుకుంటుంటారు. అసలు యాక్చువల్గా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ గురించే వచ్చిందనే దాంట్లో ఒక భ్రమలు ఉంటారు. కొంతమంది నివేదించవచ్చు కూడా ఉన్నోళ్ళు కూడా. కానీ వాస్తవంగా ఉన్నట్టు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మంత్రి పదవి ఇయ్యలేదో అప్పుడు ముసలం పుట్టింది దాంట్లో. తన తెలంగాణ మీద కేసీఆర్ కు ప్రేమ ఉండు అని కాదు, కానీ రాజకీయంగా దీన్ని ఒక అవకాశంగా మాత్రం వాడుకోవాలని మాత్రం అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు భావజాల వ్యాప్తి చాలా భీకరంగా జరుగుతూ ఉండే. ఒక 4-5-6 ఏళ్ళు దాదాపుగా. ఇంకా సీరియస్ చెప్పాలంటే ఒక 5 years అయితే ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, చిన్న చిన్న గోరంకొల సభలు తెలంగాణలో చాలా జరిగినాయి. దాన్ని రాజకీయంగా మలుపుకుంటందుకు మాత్రం దీని అవకాశంగా ఫస్ట్ చంద్రబాబును బెదిరించే ప్రయత్నం చేసిండు తన. కానీ చంద్రబాబు వినలే. అప్పటికే ఈయన అస్త్రాలు, కరెంటుకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే లెటర్లు రాసిండో అప్పటి వరకు ఏమైపోయిందంటే ఒక వాతావరణం వచ్చేసింది. ఈయన బయటికి రాకపోతే ఇంకా ఆగమయ్యే సిచ్యువేషన్స్కి వచ్చి ఆ ఫస్ట్ జలదృశ్యం మీటింగ్ రోజు కూడా ఖాళీ కవర్లు ఇచ్చి బార్గెన్ చేయాలనే ప్లాన్ లో ఉండే తన కేసీఆర్. ఇక దానికి సాక్ష్యం మేమే అట్లా. సో అందుకని అది దానికి రాజకీయంగా వాడుకుంటేందుకు పుట్టినటువంటి పార్టీ అది. సో అది వచ్చిన తర్వాత కూడా ఈ వీళ్ళకు ఇప్పుడు ఏదైతే సంక్షోభం మీరు మెన్షన్ చేస్తున్నటువంటి కవిత కావచ్చు, కేటీఆర్ అంశం కావచ్చు, అప్పుడు వీళ్ళు ఎవరు లేరు దాంట్లో, ఎవరు లేరు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా వేరే టీం. మళ్ళా బోయినపల్లి హనుమంతరావు గారు కావచ్చు, కొంచెం ఇన్నారెడ్డి గారు కూడా ఉండే, ప్రకాష్ రోల్ కూడా కొంచెం ఉంది, మధుసూదనాచారి గారిది కూడా బాగా మేజర్ రోల్. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అటాచ్ అయ్యారు. వాళ్ళు అందులో కొంతమంది అప్పటికే తెలంగాణ గురించి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో విత్ ఇన్ ఫ్యామిలీ నుంచి దగ్గర మిత్రుడు అయితే మాత్రం హనుమంతరావు గారు లేదు. అసలు కేసీఆర్ లేనే సమస్య లేదు. ఆ తెలంగాణ బొమ్మ తప్ప నెక్స్ట్ బొమ్మ యువత నా దండం పెట్టాలంటే ఇలా స్టేజ్ అన్నది బోయినపల్లి హనుమంతరావు గారిది అన్నారు. రెండు ఆలోచన లేనే. సో అప్పుడు వీళ్ళందరూ ఎవరు కాదు, అసలు స్టేక్ హోల్డర్స్ ఏమైనా ఉంటే ఇంకా చాలా మంది ఉన్న. మా బోటలో కూడా వచ్చాడు వర్క్ చేసినాం దాని గురించి. నేను పోయింది దీనికైతే హనుమంతరావు గారు చేయబట్టే పోయినాం మేము, అటాచ్ అవ్వడు ఇదంతా కూడా. సో అప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా స్టేక్ హోల్డర్స్ కాదు. వీళ్ళు మా ఇక్కడ పని లేదు, తెలంగాణ కూర్చున్నాడు చంద్రబాబు ఉంటాయిపోవని వీళ్ళందరూ అమెరికాలో పోయి అమెరికాలో ఉంటున్నారు. దీక్ష చేస్తున్నప్పుడు కూడా అదే లొల్లట కదా, మా నాన్న చంపుతట్టున్నారు. దీక్ష కూర్చున్నప్పుడు కూడా సేమ్ అదే. అంటే ఇప్పుడు వాళ్ళకేందంటే ఈజీగా పుసుకునేకి ఏమైనా అయితే మళ్ళీ మేము మన ఏమైనా పదవులు సంపాదిస్తామో లేదా అనేది మేజర్ డెఫినెట్ ఉంటుంది. చూసి తనకు నిజంగా వీళ్ళకు నిజంగా తెలంగాణ మీద కనుక ప్రేమ ఉండేది ఉంటే, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఉండేది ఉంటే ఎక్కడికి పోకుండా తండ్రి ఎంబడి ఉండాలి కదా. కానీ అప్పుడు తండ్రి ఎంబడి ఉన్నది ఎవరు? హరీష్ ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. వీళ్ళిద్దరు లేరు. ఏ మాట మాట్లాడు వీళ్ళిద్దరు ఎవరు లేరు. ఎప్పుడైతే నువ్వు హరీష్ ను ఎమ్మెల్యే కాక ముందు ఇక్కడ మంత్రిని చేసిన అప్పుడు కదా వీళ్ళు వచ్చి తెలంగాణ అనుకుంటూ కూర్చున్నది. సో వీళ్ళు ఎవరికి కూడా తెలంగాణకి ఏం సంబంధం లేదు. సో ఏదైనా కానీ పునాదులు గట్టిగా ఉంటే అదో 10 కాలాల పాటు నిలబడి ఉంటుంది. అవకాశవాదంతో, అధికారం గురించి, పైసల ధనం మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు, అహంకారంతో కూర్చున్నటువంటి పిల్లర్ల మీద కేసీఆర్ కుటుంబం నిలబడున్న దాంట్లో. సో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామము తెలంగాణకు మంచిదా లేకపోతే నష్టం చేసేదా? అసలు సంబంధం ఉందా? ఎట్లా చూస్తున్నారు? అసలు తెలంగాణకు దీనికి అసలు మంచి పరిణామం నాకు తెలిసి శుభ పరిణామం. కవిత 100% ఎక్స్పోజ్ అవుతున్నారు కదా జనం. ఇప్పుడు మా ఓటర్లను చెప్తుంటే జనం చాలా మందికి వీళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా ఉన్నది కావచ్చు. ఈ పృథ్వీరాజ్ ఇప్పటి నుంచి కాదు, నేను జలదృశ్యం మీద దాడి చేసి ఆఫీస్ వల్ల కొట్టిన కాడికెళ్ళి నడుస్తున్నది పంచాయతీ అంతా. ఈయన తెలంగాణ గురించి కాదు వచ్చింది. నేను ఆ సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేందుకు వచ్చింది. రాజకీయంగా ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని, ఈ త్యాగాలను, ఈ సాహిత్యాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి పల్లెకొకడు, గల్లీకొకడు, ఢిల్లీ దాకా పోయిండొకడు, ఎక్కడ చూసినా నీ ముఖమే చూసుకుంటూ ఏడుపు ముఖం పెట్టి గోదావరి నీళ్లు తెచ్చి గోసోల ముఖం పెట్టి గోదావరి నీళ్ళు యాడ్ చేసి జనంకి ఓట్లు వేసుకునే పాపతి మనిషి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఇవాళ అందుకే ఏంటంటే దీనికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం మనకు మాత్రం. సో వీళ్ళు వచ్చింది కేవలం ఇటువంటి వాటి గురించి వచ్చారు కాబట్టి తెలంగాణకు ఇలా నిజమైన తెలంగాణ వాదులకు,
పక్కా ఇది శుభసూచకం. ఒక రాజకీయ పార్టీ దుర్మార్గుల చేతులలో ఉండి చూపించేసారు కదా వాళ్ళు, అంచుల దాకా పోయి వాళ్ళు చూపించారు. ఎంత రాచరిక వ్యవస్థ మనందరం మాట్లాడుకున్నాం కదా, రాచరిక పునాదులను ఎప్పుడో పోయింది. నిజాం కన్నా ముందే రాచరిక వ్యవస్థ పోయిన దాన్ని ఆ పునాదులను వీళ్ళు వచ్చి అరాచకాలు లాస్ట్కి ఎట్లా కేటీఆర్ అనేటైనా కూడా జిల్లాలలో పోతే దుకాన్లు బంద్ చేసే స్థాయి దాకా పోయారు కదా వీళ్ళు. ఒక రాజు వెనకట వస్తుంటే రాజు వస్తుంటే అన్ని బంద్ చేసేసి ఆ రాజు సైడ్ ఉండి పోలీసు వాళ్ళు వెనక ఉరుకుడు ఎట్లయితే పల్లకీలు పట్టుకొని దొరలు పోతుంటే ఎట్లయితే పోయినరో, ఇది వెనకకెళ్ళి ముంగడికెళ్ళి ఉరుకుంటా పోయారో ఆ స్థాయికి తీసుకొచ్చారు కదా వీళ్ళు. ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యి ఇది ఖతమయ్యే పరిస్థితేనా? 200% ఇది ఖతం అవుతుంది. ఖతం కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణకు. ఈ వీళ్ళు నిజమైన ప్రత్యామ్నాయం, రాజకీయ ప్రత్యామ్నాయం వీళ్ళు కేసీఆర్ కుటుంబం కాదు. అది కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వీళ్ళు తెలంగాణను దోసుక తిన్నట్టు దోపిడీ చేశారు. అంతకుముందు మా బొట్టలను చెప్తే వినలేదు, కానీ 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రజలకే అర్థమయ్యి ప్రజలు తీసి పక్కకు పడేసారు కదా. ఇప్పుడు కుటుంబంలో ఉన్న మనిషే బయటకు వచ్చి చెప్తారు, వాళ్ళే బయటకు వచ్చారు. అసలు ఇది గమ్మత్తున్నది. అసలు వాళ్ళే వచ్చి వాళ్ళు సామాజిక న్యాయం గురించి ఒకరు మాట్లాడు, ఒకరు వచ్చి నాదే అని చెప్పాను అనుడు. నిజంగా కనుక అందులో ఎవరికన్నా అధికారం అక్కడ వీళ్ళిద్దరు కాకుండా ఉండాలంటే 100% వీళ్ళిద్దరు పిల్లలు ఆయన పుట్టినోళ్ళు కాబట్టి అవుతున్నారు. కానీ మధుసూదనాచారి గారు చేసినటువంటి సాక్రిఫైస్ తోటి అసలు ఆయనకి ఇయ్యాల పగ్గాలు వారికి ఇచ్చి కూసబెడితే అప్పుడు మేము మాట్లాడేది ఏమన్నా అవుతుంది కదా. నీకేమైంది తల్లి, నువ్వు ఎక్కడున్నావు, నీ కేటీఆర్ ఎక్కడున్నాడు, కవిత ఎక్కడున్నది అని సూట్ కేసులు పట్టుకొని ఆర్టీసీ బస్సులలో ఆటోలలో తిరిగినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? మేము గవా మా ఇళ్ళలో కూడా పాపం తిరిగిపోయినట్ల అట్లా తిరిగినోడు ఆ పార్టీలు ఉన్నోళ్ళు, ఆయనకి లాయల్గా ఉన్నోళ్ళు చెప్తున్నా. వాళ్ళ లాయల్టీ ముంగడ కాదు కదా, ఏం తెలియనప్పుడు వీళ్ళు పోయి అక్కడ కూర్చొన్నారు. కానీ నువ్వు ఎక్కడ తీయాలి? హనుమంతరావు గారు ఎక్కడున్నారు? తీసి అవతల పడేసింది కదా మొత్తము సఫకేట్ చేసి. బోయినపల్లి వినోద్ ఎక్కడిది? వినోద్ వీళ్ళందరూ వరంగల్ కూర్చొని కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతున్నారే, వాళ్ళు ఇళ్లలో పోయి కన్విన్స్ చేసి తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. అంటే అంతకు ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ పోయారు. అది ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు అధికారం గురించి పైసలు కావచ్చు, పైసల లావాదేవీలు కావచ్చు, ఎట్లయితే షర్మిల జగన్ కు మధ్యలో ఎట్లా జరిగిందో అట్లే ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు కేసీఆర్ కూడా అవకాశవాదము, అధికారము, పైసల చుట్టే ఆయన రాజకీయం నడిపింది కాబట్టి ఆయనకు పుట్టిన పిల్లలు కూడా దాని చుట్టే ఉన్నారు. త్యాగాల చుట్టూ కనుక ఆయన తిప్పేది కనుక ఉండేది ఉంటే, పరోపకారం గురించి, తెలంగాణ ప్రజల మార్పు గురించి ఆయన పర్ఫెక్ట్ గా దోహదపడేది ఉంటే ఈ పిల్లలకు ఆ గుణాలు వస్తుండే కదా. ఇలా వాళ్ళు ఆయనే చూపించినటువంటి దారిలోనే వీళ్ళు కూడా అయింది కాబట్టి ఇంటర్నల్ కాలకు అన్న తమ్మి ఇవన్నీ ఏముంటాయి. ఇప్పుడు కవిత బయటకు వచ్చి ఇంత మాట్లాడుతున్న కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు. ఆయన స్ట్రాటజీలో భాగంగా నడుస్తున్నది అనుకోవాలా? లేదు కానివ్వండి, ఇప్పటికే మన మీద కుటుంబ పార్టీ అనో లేకపోతే కుటుంబం అంతా దోపిడీ చేసిందని ఒక ఇది ఉన్నది, ఆమె బయటికి వెళ్తే ఆమె లైన్ లో ఆమె చేస్తూ ఉంటది, ఇక్కడ వెయిట్ తగ్గుతుంది, కొంత ఈ విమర్శల వెయిట్ తగ్గుతుంది, ఇదేమైనా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. లేదు, నేను అది అనుకుంటలేను. ఆ స్ట్రాటజీ అనుకుంటలేను. అదంతా కరెక్ట్ కాదు. అదంతా ఉట్టిదే. మరి ఆయన చెప్పిండు కదా, లంకలో పుట్టినాయన్ని రాక్షసులే అన్నట్టు. ఆ రాక్షస గుణాలు అక్కడి నుంచే వచ్చినాయి, ఆయన దగ్గర నుంచే వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళకరే నా ఊడే కదా, నా అన్ననే కదా, నా చెల్లెలే అని కాదు కదా. ఈ వాటాల పంచాయతీలు కదా ఇవన్నీ నడుస్తున్నాయండి. వాటాల పంచాయతీలు అధికారంలోకి రావాలి. ఈమె కూడా ఒక ప్యారలల్ గా ఫోర్స్ అవుతా ఉన్నది. ఇక్కడ కవిత కూడా ఫోర్స్ అవుతా ఉన్నది, క్రష్ చేయాలి, ఆయనకి పొద్దుగాల ముఖ్యమంత్రి కావాలన్నది. కానీ తెలంగాణ ప్రజలకు ఈ కుటుంబాన్ని ఇక్కడ వీళ్ళు చెదలు, తెలంగాణకు పట్టినటువంటి చెదలు, కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టినటువంటి చెదలు. రాజకీయంగా ఇప్పుడు ప్రత్యామ్నాయము తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు, ఈ గడ్డ గురించి పోరాటాలు చేసేటువంటి వాళ్ళ చేతుల కనుక నాయకత్వం ఉండేది ఉంటే పరిస్థితులు వేరే తిరిగి ఉంటాయి. సో సూచకమే ఇదంతా ఏంటంటే, ఒక రాజకీయంగా వీళ్ళు ఫెయిల్ అయినరు అనేది, పరిపాలనలో ఫెయిల్ అయినరు, రాజకీయం చేస్తున్న దాంట్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయినరు. త్యాగం వాళ్ళ కుటుంబంలోనే లేదు కదా త్యాగం అనేది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినరా, వీరు లుసుగొల్పినరు. హరీష్ రావుకు మీద అధికారంలో ఉన్నప్పుడు కలిసి ఉన్న వాళ్ళంతా అపోజిషన్ రాగానే ఎందుకు విడిపోతున్నారు? ఇక్కడ కొట్లాడాలి, అసలు ఇదే కదా అసలైన ప్రజల పక్షాన ఉన్నారా? కాంగ్రెస్ ఇంత తొందరగా ఫెయిల్ కాకపోతే వీళ్ళు ఈ స్టెప్పులు తీసుకోకపోదురు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టినే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆశ పుడుతున్నది. మళ్ళీ ఏదో వ్యతిరేకత మొదలైంది కాబట్టి రేపు పొద్దుగాల ఇంకేం ప్రత్యామ్నాయం లేదు కదా, మరి ఇప్పుడు వచ్చినప్పుడు అధికారంలో నేనే కూర్చోవాల్సిందే కదా అనే కాడ స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇప్పుడు అంతా పంచాయతీ అంతా అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకు. సో అందుకనే రేపు ఇది రాబోతుందని వాళ్ళు భ్రమలు పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. వీళ్ళు మస్తు గాయాలు చేస్తున్నారు తెలంగాణలో. అవి పెద్ద పెద్ద బర్రలై ఉన్నాయి, పుండ్లై ఉన్నాయి తెలంగాణ జనానికి. అది ఒక క్యాన్సర్. ఈ కుటుంబము కేసీఆర్ కుటుంబము తెలంగాణకు క్యాన్సర్ లాంటిది. అది ఎప్పుడైనా తెలంగాణను సర్వనాశనం చేస్తారు వీళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకునేది కాక వీళ్ళు ఇల్లీగల్ గా అనుకుందాం మనం, అసలు ఇమ్మోరల్ గా అధికారంలోకి వచ్చి కూర్చున్నారు వీళ్ళు. కేటీఆర్ కావచ్చు,
లేకపోతే కవిత కావచ్చు, ఇద్దరు ఈక్వల్ తరాజులో పెడితే ఇద్దరు సమానమే తెలంగాణకు మాత్రం. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఆమె ఇండివిజువల్ గా అంటే మీరు కలిసి సరే మీరు పని చేయలేదు, నేను చేయలేదు, హరీష్ మీరు చేసినప్పుడు హరీష్ ఉండొచ్చు. హరీష్ సంతోష్ తోని స్టార్టింగ్ లో మేము కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆమెని సరే మీరు దగ్గర నుంచి చూడలేదు కానీ సరే దూరం నుంచి చూసిన వ్యక్తులుగా ఆయన ఆమె నడుస్తున్నదా? ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారా? పక్కా ఇప్పుడు ఫస్ట్ ఆమె అహంకారము, ఆమె ఆశ మాత్రం నెంబర్ 1 ఉంటది ఇంటర్నల్ గా. ఇక పక్కకు అవసరం అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ బేస్ చేస్తుంటారు. మనం అనుడు కాదు, ఇప్పుడు ఆయన కేటీఆర్ అన్నాడు కదా అసలు కాంగ్రెస్ రేవంత్ కోవర్ట్లు ఎవరో కొద్ది రోజులు బయటపడతారని. చెల్లెని ఉద్దేశించి అన్నాడు ఆయన, బరాబర్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ చెల్లె దయ్యాలన్నది ఎవరినైనా తెలియదు కానీ తర్వాత బయటపడ్డ తర్వాత మాత్రం పక్కా చెల్లె గురించి అన్నాడు. అంత మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేకుండానే ఉంటదా? దీని వెనుక ఎవరున్నారు ఏందనేది బయట కూడా టాక్ ఉన్నది. కవిత అండ్ రేవంత్ రెడ్డి మధ్యలో చాలా సఖ్యత ఉన్నది. భూములు కూడా బాగా కలిసి దందాలు. అంతకుముందు ఏవి రెడ్డి అంటే ఆయనే, నేను చెప్తున్నా ఓపెన్ గా, ఏవి రెడ్డి అంటే ఆయన అంతకుముందు కవిత ద్వారా భూముల దందాలు రేవంత్ కి సంబంధించిన చేసిండు. ఇప్పుడు ఆయననే అక్కడ ప్రామినెంట్ పొజిషన్ లో ఉన్నాడు. ఇంకొకరిద్దరు ఉన్నారు, ఇక పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా కవితకు సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ క్లియరెన్స్ కూడా జరిగినాయి. మహేశ్వరం దగ్గర భూముల లావాదేవీల దగ్గర వీళ్ళిద్దరు మొత్తం కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరు ఇమ్మోరల్ బిజినెస్ పార్ట్నర్స్. ఈ పార్ట్నర్షిప్ వీళ్ళ అంతర్గతంగా ఇప్పటి కూడా నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైనా పని కావాలంటే కవిత దగ్గర పోతే అవుతుంది అనేది చాలా పెద్ద సర్కిల్స్. మాదాపూర్ లో ఆఫీస్ పెట్టిరు అన్నది కూడా చర్చ. నేనే చెప్పిన మొన్న, మాదాపూర్ లో ఆఫీస్ పెట్టి రియల్ ఎస్టేట్ ఆఫీసు ఫైల్స్ అన్న దగ్గరికి నేను క్లియర్ చేస్తాను కూడా ఏదో చెప్తున్నది అన్నది మనదాకా నడిచింది. బరాబర్ భూములకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు కలిసి దందాలు చేస్తున్నారు అనేది ఉన్నది. అట్ ద సేమ్ టైం మధ్యలో కేటీఆర్ ఇంత ముందు ఆయనే ఉండే, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇంకొకరు కూడా ఉన్నారు. అవసరం అనుకుంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఆ పేర్లు కూడా చెప్తా. ఓకే, అవి జరుగుతున్నాయి. ఇక కేటీఆర్లు వీళ్ళతోటి ఏం యాక్షన్లు తీసుకోలేదు కాబట్టి వీళ్ళ మధ్యలో లావాదేవీలు అవుతున్నాయి. అరే నేను దీని మీద వచ్చి చెరువు మీద నాకు కన్ను పడ్డది రాబోయే అంటే మరి నువ్వు పైసలు తీసుకురాబోయే అని చెప్పని ఇస్తున్నారు. ఆ అండర్స్టాండింగ్ కేటీఆర్ వాళ్ళకి మధ్యలో ఉన్నాయి. కానీ బిజినెస్ లలో వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మనుషులు ఇద్దరు గ్రౌండ్ అంతా కలిసే పనిచేస్తున్నారు. పెద్ద అధికారం ఇటైనా అటైనా వీళ్ళ బిజినెస్ మాత్రం అవుతలేవు. అది చాలా మందికి తెలుసు, పై సర్కిల్స్ లో చాలా మందికి తెలుసు, చాలా మంది మాట్లాడారు. ఆమె ఇంకొకటి మాట్లాడింది, బీజేపీతో వెళ్ళడానికి రెడీ అయ్యారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయ్యారు. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్లానింగ్ జరిగింది, నేను అక్కడ ఉంటే కుదరదనే ఇప్పుడు నన్ను బయటికి పంపించే కుట్ర జరుగుతున్నది అని. అవన్నీ ఉట్టి కానీ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఈమెను జైల్లోకెళ్ళి విడిపిస్తందుకు, ఈమె టీం ను జైల్లోకెళ్ళి విడిపిస్తందుకు బీజేపీ వాళ్ళతోని చాలా అండర్స్టాండింగ్స్ లకు పోయేటువంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి. అవి చాలా మందికి తెలుసు కూడా. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం చెప్తలేదు, అది ఫ్యాక్ట్. అది జరిగినాయి. ఆ క్రమంలో చేసిన దాన్ని ఇప్పుడు ఆమె అవకాశంగా కేటీఆర్ మీద పెడుతుండొచ్చు, చెప్తుండొచ్చు. కానీ ఇదంతా దీని ఎందుకు అంతా మొత్తం ఇవన్నీ ఒకవేళ అట్లుండదు ఈమెనే అవసరమైతే దాంట్లో మంత్రి పదవులు ఇవ్వాలి, జాయిన్ కావాలని ఈమె ఎంపీ ఉన్నప్పుడు మాట్లాడలేదా? మేము మాట్లాడింది కదా, ఈమె కూడా కేంద్ర మంత్రి అవుదామని రెడీ అయింది కదా. మరి ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు శ్రీరంగ నీతులు మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ జనం ఏదో జనంకు షార్ట్ మెమరీ అనుకోకండి. జనం మెమరీని కూడా మళ్ళా రికలెక్ట్ చేసేటువంటి వాళ్ళ మనసులో మనం ఇక్కడ బతికే ఉన్నాం ఇంకా. సో ఇవి మనం చెప్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. సో ఇదో బీజేపీలో కలుసుడు ఇదంతా ఉట్టి ట్రాష్. ఆమె మాట్లాడతారు రాజకీయంగా తన వాదనను గట్టిగా. ఇప్పుడు ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్ గా ఒకటి అర్థమవుతుంది తెలంగాణ జనానికి ఏంటంటే, అయ్య మీద బంధువుకు అయితే పర్ఫెక్ట్ గా పెట్టింది, తోపు పెట్టి కొడుతున్నది. ఓకే, ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, ఇది ఎటుపోతుందో తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఇది అంటే నేను మంచి చేస్తే డెఫినెట్ గా వాళ్ళను అటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఉంటుండే అని చెప్తుండే కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలు నరకం చూసిరు వీళ్ళ పరిపాలనలో. ఇప్పుడు మళ్ళా వాళ్ళే వచ్చి ఆ సంతతే కనుక అదే రాక్షసులు వచ్చి మళ్ళీ వస్తామంటే మాత్రం కాదు. ఇది ఒక మంచి అవకాశం ప్రజలకు కూడా. వీళ్ళు పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు. ఆ ఎంబడి తిరిగేటోళ్ళు కూడా చాలా మంది కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, యూనివర్సిటీలో తిరిగినటువంటి వాళ్ళు, బయట కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు కూడా రోజు పొద్దుగా లేస్తే తిట్టుకుంటూ పోయి ఆఫీసులో పోయి వాళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళ చేతిలో ఉంటే తెలంగాణకి ఏమైనా జరుగుతుంది కావచ్చు. కానీ ఈ కుటుంబాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు ఇదైతే ఎట్లాగో 100% పునాదులు కదిలినాయి. టిఆర్ఎస్ పునాదులు, బీఆర్ఎస్ పునాదులు గట్టిగా లేవన్న సంగతి కుటుంబంలో తేలిపోయింది కాబట్టినే అది కూల్తది, అది మునిగే నావా. వాట్ అబౌట్ హరీష్ రావు? ఎస్, హరీష్ రావు కూడా ఇంత ముందున్న క్రేజ్ లేదు హరీష్ రావుకు. హరీష్ రావుకు ఒక ఇప్పుడు ఈమె పార్టీ పెడితే ఆయన డైల్యూట్ అయినట్టే కదా, మళ్ళీ ఇంకొక ఆయన పార్టీ పెట్టినా ఉపయోగం ఉండదేమో. పక్కా ఉండదంత సీన్ లేదు. హరీష్ రావును చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళే వదిలిపెట్టి పక్కకు జరిగింది. ఎందుకంటే ఎంత ఏం చెప్పినా మామతోటే ఉంటాడు ఈయన అనేది. అండ్ ఒక లీడర్ గా ఒక స్టేజ్ లో కొద్దిగా ప్రొజెక్ట్ అయినోడు స్లోగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది హరీష్ ను. ఇప్పుడు పొలిటికల్ గా అంత ఈజీగా ఎవరు నమ్మే పరిస్థితి లేరు.
ఆయన్నే వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేనే ఉంటా అంటే నేనే లీడ్ చేస్తా అంటే అంత ఈజీగా నమ్మేటోళ్ళు ఎవరు. అంత ముందు కొంత క్షేత్ర స్థాయిలో విత్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ మనకు నచ్చినా నచ్చకపోయినా కొంత నెట్వర్క్ ఉండే, తనకు కూడా డెఫినెట్ గా ఉండే. ఇప్పుడు ఈటెల రాజేందర్ పెద్ద వీళ్ళిద్దరు బిగ్ ఫాలోవర్స్ ప్లస్ ఇద్దరు మంచి కలిసికట్టు ఉండే కదా. ఆయన మీద జరిగినప్పుడు ఈటెల రాజేందర్ మీద జరిగినప్పుడు ఈయన కేసీఆర్ తోనే ఉన్నాడు కదా. సో ఒక నాయకుడు తన ఎంబడి ఉన్నోళ్ళని కూడా కాపాడుకోలేని స్థితిలో దుస్థితిలో ఉన్నాడు అనేది ఆయన తరువుగా ఎక్స్పోజ్ అయిపోయాడు. హరీష్ దగ్గర పైసలు ఉన్నాయి, కేటీఆర్ దగ్గర పైసలు ఉన్నాయి, కవిత దగ్గర పైసలు ఉన్నాయి, సంతోష్ దగ్గర పైసలు ఉన్నాయి. ఈ పైసలన్నీ కూడా తెలంగాణ జనం పైసలు. అవి తెలంగాణ ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టాలి. తెలంగాణలను బికారిగాలను చేశారు వీళ్ళు బికారిగాలను చేశారు. వాళ్ళు మాత్రం ధనవంతులేరు మాత్రం. ఏలోగా అమీరోగా కేసీఆర్ కుటుంబం అమీర్లు అయిపోయినారు. వీళ్ళని ఫకీర్లను చేశారు, తెలంగాణ ప్రజలను ఫకీర్లను చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి అంటే కరెక్ట్ తెలంగాణ వాది, తెలంగాణ వాదం గుండెని నుండి ప్రజలకు ఏమైనా చేయాలంటే మాత్రం ఇప్పటికే కక్కిచ్చి ప్రజలకు పంచుతామని చెప్పారు కదా. కాళేశ్వరం పైసలు కూడా కక్కిచ్చి ఇవన్నీ చెప్పారు కదా. భూముల పైసలు కూడా కక్కిచ్చి జనానికి పంపుతామన్నారు కదా. కక్కిచ్చుడు కాదు, వాళ్ళ దగ్గర వీళ్ళని తీసుకొని వీళ్ళు కడుపులో పెట్టుకున్నారు అంతనే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ మొత్తం. సో అందుకని అది కనుక జరిగేది ఉంటే ఆ పైసలన్నీ వస్తుండే. రేపు ఇంకెవరైనా గట్టి వాళ్ళు కనుక వచ్చేది ఉంటే ఈ ఇద్దరు భరతం పట్టేటోళ్ళు రావాలి రేపు పొద్దుగా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. సో చూద్దాం రాబోయే రోజుల్లో కవిత పార్టీ పెడతారా, మరి డీల్ సెట్ అయిపోయి సైలెంట్ గా ఉంటుందా, మళ్ళీ దానికి ఏం కహాని ముందుకు తీసుకొస్తుందా అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. ఏదేమైనా తెలంగాణకి ఇది మంచి పరిణామమే. సో ఏదైతే ప్రజలందరూ ఏంది దుర్మార్గం ఏంది కుటుంబం అనుకున్నదో గొడవ అక్కడ స్టార్ట్ అయింది. సో ఈ గొడవని మరింత ముందుకు తీసుకెళ్తారా, ఆపేస్తారా, ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.